ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి పునఃప్రారంభం అని చెప్పి అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించాడు. ఎంతమందిలో మెంబర్ జగన్మోహన్ రెడ్డి మా నరేంద్ర మోడీ గారు చేశాం. ఎక్కడ కూడా ఎక్కడ పడుతుంది ఆడే పడిపోయింది. ఇయ్యన్నాడు పట్ల కట్టుకున్నాడు వారు పోతే ఇక్కడ నుంచి అందరూ విజయవాడ ఇక్కడ కూడా హెలికాప్టర్ పట్ల కట్టుకున్నాడు. చెట్లు నరికింది, చెట్లు మొత్తం అది అక్కడ పోయింది. 151 సీట్లు ఇస్తే 11 చేరాడంటే మనం మంచి పని చేస్తే ఎందుకు చేస్తాడన్నా? 50 ఓట్లు వేసినంత మంచి చేశాడన్నా. 3 రాయిదాలని ఏం చేశాడు? వాళ్ళిద్దరే మేము మళ్ళీ 45,000 చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గారు నన్ను ఇస్తున్నాం పొలం వాడు. మీరు మోడీ గారిని చంద్రబాబు గారిని నమ్మి మళ్ళీ మీరు భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని వాళ్ళు ఏమంటారంటే ప్రజలను మరొకసారి మోసం చేయడానికి ఆల్రెడీగా ఉన్నారని చెప్పారు. మనకి 1250 గజాలు ఇస్తున్నారు. అది 6 కోట్లు అమ్మింది. 70,000 అమ్మింది. కమర్షియల్ మామూలు 50,000 అమ్మింది. దాని మీద కొట్టుకుంటే కోట్లు కట్టేస్తున్నారు. 1000 ట్రైన్లు దిగింది. ఎక్కడికెక్కడ నీరుకొండగా రిజర్వాయర్ పెట్టారు, చాలా పెట్టారు. ఎక్కడ కూడా బ్రహ్మాండం అయిపోతుంది. చెంపుతామని చెంపుతామని చెప్తున్నారు. మనకు అర్థగారికి కావాల్సిందే ఉన్నా మా ప్రభుత్వం కావాల్సి అంత డబ్బులు ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని నమ్ముకుంటే ఎక్కడైనా మంచిగా జరిగింది. ఇబ్బంది లేదు, భయపడాల్సిన పని లేదు. ఇదే మోడీ గారిని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడలం వంచి మరి రాజధాని నిర్మాణం చేపిస్తానని చెప్పి అన్నాడు, కానీ చేయలేకపోయాడు. ఎందుకని అంటారు? ఆయన కూడా చెప్పినా కూడా ఎలా పెరగాలి. వీళ్ళు కూడా అంటే ప్రభుత్వం తప్పు చేశారు, వాళ్ళు పడిపోయారు. మనం చేసేది జనం మొత్తం మరి కూడా ప్రభుత్వం వచ్చాక పథకాలన్నీ కూడా అమలు పరుస్తున్నారంటారా? ఇంకా అమలు పరచలా. మంచిది ఇచ్చాడు, గ్యాస్ ఇచ్చాడు. కొద్దిగా డబ్బులు కల్లా పెట్టడం తక్కువగా ఉన్నాయి, తర్వాత చేస్తామంటున్నారు. ఆ గవర్నమెంట్ పూర్వెత్తుంది. మరి ఉపాధి హామీ పథకం ఎత్తుంది. సీసీ రోడ్లు ఎత్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఖజానా విధానం చేస్తారు. అంటే ఇక్కడ మళ్ళీ లోకం నాయకులు ఉంటారు, తెలుగుదేశం నాయకులు. వాళ్ళ పని చేయడం బట్టి అయితే మళ్ళీ గెలిస్తే గెలవచ్చు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం. నా పేరు కొండపల్లి వెంకటేశ్వరరావు, మచ్చరగూడపాడు విలేజ్. 10 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఇక్కడికి అమరావతి పునఃప్రారంభం కోసం వచ్చారు. అంటే ఈసారి 5 సంవత్సరాల్లో ఈ అమరావతి కంప్లీట్ అవుతుందా? మరి కంప్లీట్ కాకపోయినా నియర్లీ 70 to 80% విల్ బి కంప్లీటెడ్. దట్స్ ఆఫ్ నో డౌట్స్ విల్ హ్యాపెన్. అంటే ఏ రకంగా మీరు ముందుగానే ఇలా కంప్లీట్ అవుతుంది? సమర్థత గల 2 నాయకులు ఉన్నారు, సమర్థత ఉన్న టీం ఉంది, పబ్లిక్ కోఆపరేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, డబ్బు ఉంది. కానీ ఇక్కడ ఒక అమరావతిని నిర్మించడం ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని అమర్ రాంబాబు అంటున్నాడు. ఎవరు అసలు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడకూడదు? టైం దానికి ఇట్లాంటి శుభ పరిణామంలో శుభ సమయంలో వైకాపాల గురించి డిస్కస్ చేసుకుంటే మనల్ని అవమానించుకున్నాం. అంటే ఎంతో మంది రైతులు కష్టపడి 33,000 ఎకరాలు 45,000 ఎకరాలు ఇచ్చి ఇటువంటి భూమిని ఇక్కడ అమరావతి నిర్మించడమే వేస్ట్ ప్రాజెక్ట్, ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్తే ఎలా ఉంటుంది? ఎలా అనిపిస్తుంది మిగతా వాళ్ళకి కూడా చూసి? వాళ్ళు అక్కడ ఏదైనా కట్టే కదా, ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారు, ఇంకో చోట ఏమైనా కట్టారా? కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు, కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు దానికి. అదేమో ఆర్థిక రాజధాని అన్నారు, ఇదేమో శాసన రాజధాని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు కట్టిన దాంట్లోనే అసెంబ్లీ జరిపారు. సచివాలయం ఇక్కడే నడిచింది. కాకపోతే వాళ్ళు సచివాలయానికి రాలేదు, వాళ్ళలో దొరుకున్నారు. సచివాలయం దోచుకున్నారు దొరికిన కాడికి. ఇప్పుడు అవన్నీ చేస్తున్నారు కదా, జరుగుతున్నాయి. 45,000 ఎకరాల భూమి ఇచ్చున్నారు రైతులు. అంటే ప్రభుత్వం ఎక్కువ భూమి కావాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ సేకరించడం మొదలుపెట్టింది. ప్రతిసారి ప్రజల్ని మోసం చేసి ఇలా భూమి సేకరిస్తూ ఉన్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఎవరంటున్నారు విమర్శిస్తున్నారు? చెప్పాను కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు వాడు అంబో పేరు పెట్టారు, వాడికి ఆ పేరు కన్ఫర్మ్ చేయండి. ఇంకా ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో రాజధాని పూర్తవుతుంది, ఇప్పుడున్న యువకులకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం అయితే ఉంటుందంట. 100%. పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉంది సార్?
బెస్ట్ లీడర్. ఉప ముఖ్యమంత్రి గారికి అంటే దొరికి ఎవరికి కూడా తెలిసేది కాదు. ఆయన వచ్చిన తర్వాత అంటే వాళ్ళు పెట్టారు పోయిసారు 6 పెట్టారు కదా ఉప ముఖ్యమంత్రిని. పెట్టకుండా ఎందుకున్నారు? కులానికి ఒకరిని పెట్టారు అంటే సమన్యాయం అని. వాళ్ళకి ఏం అధికారాలు లేవు, ఏమీ లేదు. ప్రోటోకాల్ చేస్తే ఒక ఇన్నోవా కారు, సెక్యూరిటీ అంత మించి ఉంది. పవన్ కళ్యాణ్ ఒకరికి ఇచ్చిన సంచారం చేస్తున్నాడు కదా. ఇప్పుడు అతనికి ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాడు, అందులో అనుమానం లేదు. మొన్న ఈ మధ్య సింహాచలంలో గోడ తిరిగి పడిపోయింది. దాని మీద రియాక్ట్ అవడానికి ఒకటిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పదవులు కట్టుకుని బయట తిరిగి ఆయన ఇప్పుడు మాత్రం అలా చనిపోగానే వచ్చి రియాక్ట్ అవ్వదు. అతనికి ఒక పేరు ఉంది కదా, 6 శవాలు ఉంటే అక్కడ పరిగెత్తాడు. శవాలు చూస్తే అతనికి ఆనందం, అందుకని శవాలు ఎక్కడ ఎక్కువ దొరికితే అక్కడ పరిగెత్తుంటాడు అతను. అది ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణానికి కూడా ఆహ్వానం కూడా అందిందని చెప్పాను. ఒక రోజు ముందే ఆయన మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. వాడు అసలు అసెంబ్లీకే రాడు, ఏకేం వస్తాడు. బిజినెస్ నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి పూనుకుంటున్నారని చెప్పి మళ్ళీ విమర్శలు వస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే రాజధాని నిర్మాణం జరగదు కదా, ఉపాధి దొరకదు, యువతకు ఉపాధి దొరకదు, వ్యవసాయాలు జరగవు. ఏనే కూడా ఇప్పుడు ఒక రుణాన్ని తీసుకొచ్చి అభివృద్ధి అనే పదాలు నడిపిస్తే తర్వాత ఇప్పుడు మనం వ్యవసాయానికి పెట్టుబడి పెడతాము, పురుగు మందులు కొట్టి మందులు వేసి సాగితేనే కదా మనకి చివరికి రిజల్ట్ వచ్చేది. ఇది అంతే, అప్పు తెచ్చుకుంటే వ్యవసాయం చేయలేం కదా. లిక్కర్ స్కామ్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే మా ప్రభుత్వంలో ఉండగా లిక్కర్ స్కామ్ జరిగింది ఏమీ లేదు. మందు రేట్లు పెంచాము, దాని వల్ల మందు తాగే వాళ్ళు తగ్గిపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మందు తాగే వాళ్ళు ఎక్కువ పెరిగిపోయారు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాదండి, దగ్గర కూడా డిజిటల్ పేమెంట్ ఉంది. అడుక్కునేవాడు కూడా డబ్బులు చిల్లర లేవా అంటే స్కాన్ చేయండి సార్ అంటున్నాడు. మరి ఆ డిజిటల్ పేమెంట్ ఎక్కడన్నా ఉందో ఆల్ ఓవర్ ఆంధ్రాలో లిక్కర్ షాపుల్లో. ఎందుకంటే దాని ప్రైస్ ఎవరికి తెలియదు, ఆ కొటేషన్ తెలియదు, వాళ్ళు ఎంత అమ్మేరని తెలియదు, దాంట్లో ఉన్నదేందో తెలియదు, ఆ జే బ్రాండ్స్ వదిలేరు, ఎంతమంది చచ్చిపోయింది తెలియదు. అదే అంటే నేను బటన్ నొక్కాను అన్నాడు, ఒక పక్క నొక్కాడు, ఒక పక్క పీకాడు, వాళ్ళ ఆరోగ్యాలు పోయి అందరూ కొంతమంది పయనించారు, పైకి జరిగిపోయింది. ఆయన విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి బినామీ అని. విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేస్తున్నారు కదా, అంటే ఏ కారణాల చేత వచ్చిందంటే ఏదో దొంగలు పంచుకోవడం కుదరలేదు, అందుకని వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే శత్రువు అవతల అయ్యాడు కాబట్టి ఇప్పుడు కనీసం వీళ్ళని డిఫెండ్ చేస్తారని వీళ్ళకైతే కొంచెం ఉప్పందిస్తున్నాడు, అంతే, అంతకుమించి అదనంగా ఏమన్నా. రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు అతను ఇప్పుడు గతం నుంచి కూడా అసలు జగన్ కన్నా ముందు అతను కల్ప్రిట్, అతను అసలు దారి చూపించింది అతను. ఈ రోజు విభేదాలు వచ్చింది, పట్టుకోవాలంటే వీళ్ళు కనిపెట్టుకోవాలా, కనిపెట్టుకున్నాడు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఏమో అది కాదు, ఇప్పుడు వాడికి కష్టమేలే, చాలా కష్టం. ఎందుకంటే ఎన్ని బీపీ అవుతుందో అందువల్ల రాకపోవచ్చు. యాక్టివ్ పాలిటిక్స్ లో అయితే ఉండడు, లాబింగ్ చేస్తాడు, అది అవకాశం ఉంది అతనికి, ఢిల్లీ లెవెల్ నుంచి ఉంది.